నమస్తే శశికాంత్ గారు. నమస్తే అనుష గారు. సార్, చెక్ బౌన్స్‌కి సంబంధించి మనం చాలా సందర్భాల్లో ఎక్కువగా వింటూ ఉంటాం. అవును. ఫాల్స్‌గా ఇచ్చారు మాకు చెక్. తీరా బ్యాంక్‌కెళ్ళి చూస్తే అసలు అక్కడ మనీయే ఉండదు. ఇన్‌సఫిషియెంట్ ఫండ్ అని మనం అవును. చూస్తూ ఉంటామని చెప్తున్నారు. ఇవాళ అదే కేస్‌కి సంబంధించి ఒక నిర్మాత అని చెప్పుకుంటూ ఉంటాం. పెద్ద ఆర్టిస్ట్‌గా మనం చూస్తూ ఉంటాం ఆయన్ని. అవును. బండ్ల గణేష్. ఆహా. ఎవరికీ తెలియరు అనడంలో అతిశయోక్తి కాదు. కరెక్ట్. ఆయన కూడా 95 లక్షలు అప్పుగా తీసుకున్నారు అని చెప్పి, తీసుకున్న వ్యక్తి చనిపోతే వాళ్ళ ఫాదర్ వచ్చి అడిగినప్పుడు చెక్ ఇచ్చారని అది బౌన్స్ అయిందని ఇలా మనం వింటూ ఉన్నాం. దీనికి సంబంధించి 1 ఇయర్ జైలు శిక్ష కూడా పడిందని మనం వింటున్నాం. దీనికి సంబంధించిన న్యూస్ ఏంటి సార్ అసలు? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఇప్పుడు బండ్ల గణేష్ అనే వ్యక్తి యాక్చువల్గా అందరికి తెలుసు. ఫస్ట్ కమెడియన్ యాక్టర్, ఆ తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు, తర్వాత పెద్ద మూవీస్ కూడా చేశాడు, ఆ తర్వాత బాగా ఫేమస్ కూడా అయ్యాడు అనే వ్యక్తి. ఓన్లీ మూవీస్లోనే కాకుండా తరచుగా కొన్ని సమ్ కాంట్రవర్సీస్ కూడా ఆయనకు వస్తుంటాయి. పొలిటికల్ వైపు అంటాడు, అప్పుడప్పుడు బ్లేడ్ పెట్టి కోసేసుకుంటా అంటారు. ఎన్నో కాంట్రవర్సీస్ చూసాం బండ్ల గణేష్. వ్యక్తిగతంగా మనకి ఆయనతో ఏం లేదు కాబట్టి వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ కేస్. ఓకే. బండ్ల గణేష్ 95 lakhs చెక్ జానకిరామ్ అనే ఒక వ్యక్తికి ఇస్తాం జరిగింది. ఓకే. అయితే ఈ జానకిరామ్ అనే వ్యక్తి చనిపోయాడు. ఓకే. ఎప్పుడైతే మనం ఎవరికైనా చెక్ ఇచ్చి ఆ పర్సన్ కనుక చనిపోతే ఆ ఇంట్లో ఆ చెక్ ఒకవేళ భార్య కానీ, ఇప్పుడు ఏమవుతుందంటే ఉష గారు, ఒక మనిషికి మనం అప్పు ఉన్నాము. ఓకే. మనం చెక్ ఇచ్చాము, ఆ మనిషి చనిపోతే మనం ఇంకా అప్పు తీర్చక్కర్లేదు అని లేదు. ఓకే. ఆ వ్యక్తికి ఫస్ట్ క్లాస్ లీగల్ హెయిర్స్ అని ఉంటారు. ఓకే. లీగల్ హెయిర్స్ అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి చనిపోతే ఇమ్మీడియట్గా ఆ భార్యకి ఈయన అప్పు చెల్లించాలి. తీర్చాల్సిన అవసరం ఉంది. అలాగే అవతల వైపు కూడా అంతే. ఎవరైనా అప్పు చేసి చనిపోతే ఆ భార్య మళ్ళీ అప్పు తీర్చాలి. ఓకే. ఒకవేళ భార్య లేదనుకోండి, బ్యాచులర్ అనుకోండి, ఇమ్మీడియట్గా తండ్రికి లేదా తల్లికి ఆ హక్కు వస్తుంది. ఏది? అప్పు తీర్చాల్సిన బాధ్యత, లేదా అప్పు ఒకవేళ డబ్బులు వచ్చే ఉంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ బండ్ల గణేష్ విషయంలో ఏమైంది అంటే 95 lakhs చెక్ జానకిరామ్ అనే వ్యక్తికి ఇస్తంతో ఆయన చనిపోయాడు. ఇమ్మీడియట్ లీగల్ హెయిర్ వాళ్ళ ఫాదర్ అనుకుంటా, లేకపోతే వాళ్ళ వైఫ్ ఉండేది. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అంటున్నారు కాబట్టి మనం ఈ కేసులో లీగల్ హెయిర్ వాళ్ళ ఫాదర్నే అనుకోవాలి. వాళ్ళ ఫాదర్కి హక్కు ఉంటుంది. ఆ డబ్బులు వెనక్కి తీసుకునే హక్కు వాళ్ళ ఫాదర్కి ఎంత మాత్రమే ఉంటుంది. సో ఆయన వచ్చి అడుగుతాం జరిగింది అనుకుంటా బండ్ల గణేష్ని. అయితే ఆయన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ కరెంట్ అకౌంట్ నుంచి ఒక చెక్ ఇస్తాం జరిగింది. అయితే ఆ చెక్ ఏమైంది? బౌన్స్ అయింది. సో అప్పుడు మనకి సెలబ్రిటీస్ బయటకు కనిపించినంత ఆనందంగా, హ్యాపీగా ఏమి ఆ లైఫ్స్ ఏమి ఉండవండి. ప్రొడ్యూసర్స్, స్పెషల్లీ ప్రొడ్యూసర్స్ తీసుకుంటే ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకున్న కష్టాలు ఎవరికి ఉండవు. ఓకే. సినిమా హిట్ అవుతే ఎక్కడికో వెళ్తారు, ఫట్ అవుతే పాతాళానికి వెళ్తారు. సో బండ్ల గణేష్ పరిస్థితి కూడా చూస్తుంటే ఫైనాన్షియల్గా చాలా క్రంచెస్లో ఉన్నట్టే కనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఓకే. ఈ 95 lakhs చెక్ బౌన్స్ అవుతుంతో ఆబ్వియస్గా ఎవరు ఊరుకోరు. 95 లక్షలు అంటే దగ్గర దగ్గర ₹1,00,00,000 అది. ఆబ్వియస్గా ఎవరు ఊరుకోరు. చెక్ బౌన్స్ కేసు ఆయన ఫైల్ చేస్తాం జరిగింది. అయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది ఉషా గారు. అందులో సెక్షన్ 138 కింద డైరెక్ట్గా కోర్టులోనే చెక్ బౌన్స్ ఫైల్ చేయొచ్చు. దీనికి మనం పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళక్కర్లేదు. ఒక్కసారి చెక్ బౌన్స్ అయిందంటే డైరెక్ట్ కోర్టుకి వెళ్ళొచ్చు. అయితే ఈ కేసులో ఏమైందంటే ఆయన చెక్ బౌన్స్ కేసు వేస్తాం జరిగింది. చెక్ బౌన్స్ కేసు వేసిన తర్వాత కోర్టు ఏం తీర్పిచ్చిందంటే 1 year జైలు శిక్ష లేదా అమౌంట్ అయినా ఇమీడియట్గా చెల్లించాలి. ఓకే. దానికి ఒక 1 month అప్పీల్ చేసుకుంటానికి టైం ఇచ్చారు. ఇప్పుడు బండ్ల గణేష్ గారు ఒకవేళ డబ్బులు ఉండి కూడా నేను ఇచ్చే అవసరం లేదు, ఈయనకి ఆల్రెడీ ఇచ్చేసాను అని ప్రూవ్ చేసుకుంటే ఇట్ ఈస్ వెల్ అండ్ ఫైన్. ఓకే. లేదు, అవతల వైపు నేను ఇచ్చిన ఎవిడెన్సెస్ ఏమీ కనిపించకపోతే కోర్టులో సాక్ష్యాధారాలు లేకుండా ఈయన ఇంకా ఇవ్వాలి అనే ఉంటే, వాళ్ళ ఫాదర్ వేసిన కేసు ప్రకారం అవతల ఆయన చనిపోయిన ఆయన ఫాదర్ కేసు ఇస్తాడు కదా, ఆయన ప్రకారం లేదు, ఏమి ఎవిడెన్సెస్ లేవు, మాకు డబ్బులు రాలేదు, ఖచ్చితంగా బండ్ల గణేష్ మాకు ఈ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పిన తర్వాత కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, ఆధారాలు పెట్టాల్సి వస్తుంది. దాని తర్వాత ఫైనల్గా ఒకవేళ బండ్ల గణేష్ నిజంగా ఇవ్వాల్సి వస్తే మాత్రం ఈ కేసులో ఆయన జైలుకి ఖచ్చితంగా వెళ్తాడు. ఓకే. సో చెక్ బౌన్స్ కేసెస్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో ఈ 1 month టైం ఇచ్చారు అప్పీల్కి. ఈ 1 month టైంలో ఆయన డెఫినెట్గా అప్పీల్కి వెళ్తారు. ఇది మనకు ఇంకొక 2 monthsలో మళ్ళీ క్లారిటీ వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం దీని మీద వీడియో చేయొచ్చు. సో దట్ జనాలకు కూడా చెక్ బౌన్స్ కేసెస్ ఎలా రన్ అవుతుంది అన్నది కంటిన్యూషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చెక్ బౌన్స్ తరచుగా మనం చూస్తూ ఉంటాం సార్. Yeah. ఎప్పుడైతే బిజినెస్ చేస్తూ ఉంటుంటారో, దాంతోపాటు ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉంటుంటారో
ఎక్కువగా చెక్నే యూస్ చేస్తూ ఉంటారు. చెక్ బౌన్స్ అయిన సందర్భాలే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కేస్‌ని అసలు ఎలా ఫైల్ చేసుకోవాలి? ఒకవేళ నష్టం మాకు జరిగింది అన్నప్పుడు కొన్నిసార్లు ఫాల్స్ కేసెస్ ఉంటుంటాయి. చెక్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ దగ్గరికి పొరపాటున వెళ్ళినా అనుకోకుండా వాళ్ళ దాకా వచ్చినా కొంతమంది అలా కూడా మిస్‌యూజ్ చేస్తుంటుంటారు. దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా కేర్‌ఫుల్‌గా ఉండాలంటారు ఈ విషయంలో? చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఉషా గారు మీరు. ఇవాళ బండ్ల గణేష్ వల్ల మనము వీఆర్ డిస్కసింగ్ అబౌట్ చెక్ బౌన్స్ కేస్ విచ్ ఇస్ తరచుగా మార్కెట్లో మనం చూస్తూ ఉంటాం. అవును. ఓకే. ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి క్లుప్తంగా మనం వీల్ డిస్కస్ అబౌట్ చెక్ బౌన్స్ కేస్ అంటే ఏంటి, అదే మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది మనం క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మీరు 2 సందర్భాలు అడిగారు నన్ను. ఒకటి చెక్ బౌన్స్ అయితే ఎలా వెళ్ళాలి ముందుకి అనేది. ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది. ఇంకో క్వశ్చన్ మీరు అడిగిందని ఏంటి అంటే అసలు చెక్ నేను ఇవ్వకుండా ఒకవేళ నా దగ్గర నుంచి ఫ్రాడ్ రకంగా నా దగ్గర చెక్ తీసుకొని ఏదో నా దగ్గర డెస్క్లో పడి ఉంటే తీసుకొని ఏదో వేసుకుంటే 2 క్వశ్చన్స్ కూడా మంచి క్వశ్చన్స్ మీరు అడిగింది. చెక్ బౌన్స్ కేసు గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఒకవేళ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాము. నేను మీకు ఒక చెక్ ఇచ్చాను. ఓకే. ఒక 10 లక్షలు చెక్ నేను మీకు ఇచ్చాను. ఓకే. ఎందువల్ల ఇచ్చాను? మీరు నాకు ఆల్రెడీ ఇంతకుముందు 10 లక్షలు అప్పు తీసుకొని ఉంటాను. అది నా అకౌంట్లో పడుంటాయి. అన్ని సాక్ష్యాధారాలు ఉంటాయి. దానికి నేను మీకు చెక్ ముందే రాసిచ్చాను. పలానా డేట్లో మీరు చెక్ వేసుకోండి ఉషా గారు అని చెప్పి నేను మీకు చెక్ ఇచ్చాను. మీరు ఆ చెక్ డేట్ వచ్చింది. మీరు నాకు ఫోన్ చేసి డబ్బులు అడిగారు. నేను అలా కాలక్షేపం చేస్తున్నాను. నేను రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అని చెప్పి నెలల తరబడి నేను వెళ్ళిపోతూ ఉన్నాను. అంతలో మీరు ఇంకా ఇరిటేట్ అయిపోయి ఆ చెక్ బ్యాంక్లో వేసుకుంటారు. చెక్ బౌన్స్ అవుతుంది. బౌన్స్ అవగానే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే వితిన్ 30 డేస్ ఆఫ్ ద బౌన్స్ డేట్, అంటే జనవరి 1కి ఒకవేళ చెక్ బౌన్స్ అవుతే జనవరి 30th కల్లా మీరు కంపల్సరీ లాయర్ని అప్రోచ్ అయ్యి ఓకే. అవతల వాళ్ళకి లీగల్ నోటీస్ పంపించాలి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఎగ్జాంపుల్లో మీరు నాకు లీగల్ నోటీస్ పంపించాలి. 30 డేస్లో లీగల్ నోటీస్ మీరు నాకు ఏం పంపిస్తారు? పలానా శశి గారు మీరు నాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి, చెక్ ఇచ్చారు, ఈ చెక్ బౌన్స్ అయింది, నాకు ఈ అమౌంట్ మీరు వితిన్ నెక్స్ట్ 15 డేస్ నాకు ఈ అమౌంట్ అయినా ఇవ్వండి, లేదా నేను పంపించే లీగల్ నోటీస్కి రిప్లై అయినా ఇవ్వండి, ఎప్పటికల్లా ఇస్తారు అని చెప్పేసి మీరు నాకు నోటీస్ పంపించారు. నేను ఆ నోటీస్ని బేఖాతరు చేశాను, పట్టించుకోలేదు, అది చింపి పక్కన పడేసాను అనుకోండి. మీరు ఏం చేయాలి? ఏదైతే మీరు టైం ఇస్తారో 15 డేస్, ఆ 15 డేస్ దాటగానే మళ్ళీ మీకు 30 రోజులు గడువు ఉంటుంది. ఆ 30 రోజుల్లోనే మీరు వెళ్ళి కోర్టులో కేసు వేయాలి నా పైన. ఏమని? ఫలానా శశి గారు చెక్ బౌన్స్ అయింది, నేను లీగల్ నోటీస్ పంపించాను, ఆ లీగల్ నోటీస్కి కూడా ఎటువంటి రిప్లై ఇవ్వలేదు, ఇదేంటండి అని చెప్పేసి మీరు కేసు ఫైల్ చేయాలి. ఎలా ఫైల్ చేయాలి అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 అంటే 1881లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో సెక్షన్ 138 అని ఒకటి ఉంటుంది. దాని కింద మీరు లాయర్ గారికి అప్రోచ్ అవుతే ఆయన ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత వెంటనే ఏమవుతుందంటే కోర్టు నుంచి నాకు సమ్మన్స్ వస్తాయి. పలానా ఉషా గారు మీ మీద కేసు వేశారు, చెక్ చేయాలనేసి మీరు వెంటనే కోర్టుకు రండి, మీ డిస్కస్ చేయాలనేసి. ఓకే. మనం ఏం చేస్తారు, జనరల్గా ఏం చేస్తారు అంటే చాలామంది అవతల వాళ్ళు కూడా, ఇప్పుడు నేను కూడా వెంటనే ఒక లాయర్ పెట్టుకుంటాను. పెట్టుకొని సరే చూడండి, అటెండ్ అవ్వండి అని చెప్తాను. ఒకవేళ నేను సమ్మన్స్ వచ్చిన తర్వాత కూడా కోర్టుకి రాకుండా ఉంటే 2-3 సార్లు సమ్మన్స్ పంపించిన తర్వాత వెంటనే నా మీద నాన్ వేలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. చాలా సీరియస్ అండి. చెక్ బౌన్స్ కేసుని ఎవ్వరూ చాలా లైట్గా తీసుకోకూడదు, చాలా సీరియస్. నాన్ వేలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. ఈ నాన్ వేలబుల్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత నేను పాతాళంలో ఉన్నా కూడా పోలీసు వాళ్ళు నన్ను పట్టుకొని 100% జైల్లో వేస్తారు. ఓకే. అయితే నేను జైల్లోకి వెళ్ళకూడదంటే కంపల్సరీ కోర్టుకు వచ్చి అటెండ్ అవ్వాలి. కోర్టుకు వచ్చి నేను అటెండ్ అయ్యా అనుకోండి, కంపల్సరిగా నేను మీకు డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. సో చెక్ బౌన్స్ కేస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ కేస్ అండి, వేర్ 100% మీరు జెన్యున్గా ఉంటే మీరు కేసు విన్ అవుతారు. ఇది ఏళ్ల తరబడి కూడా వెళ్ళదు. 1.5 ఇయర్లో 100% ఒక షేప్కి వస్తుంది, మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఓకే. సో చెక్ బౌన్స్ కేసు నేను చెప్పేది ఏంటి అంటే చెక్ బౌన్స్ కేసుకి ఎవ్వరు భయపడకండి. మీకు గనుక ఎవరైనా చెక్ ఇచ్చి మీతో ఆడుకుంటుంటే 100% మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, వీ విల్ డూ. అయితే మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, నాకు ఫ్రాడ్ కనుక చేస్తే ఏమవుతుందో అని అడిగారు. సో దానికి ముందు ఇంకోటి కూడా చెప్తాను మీకు. నేను మీకు చెక్ ఇచ్చాను. ఓకే. 3 నెలలు దానిపైన నేను డేట్ రాసి ఇచ్చాను, జనవరి 1 అనేసి. ఓకే. అది కనుక చెక్ కూడా లిమిటేషన్ టైం ఉంటుంది. ఓకే. ఇంతకుముందు 6 months ఉండేది, ఇప్పుడు 3 months అయింది. ఓకే. 3 monthsలో మీరు చెక్ వేసుకోవాలి.
ఒకవేళ పైన కనుక నేను తెలివిగా ఏం చేస్తారంటే కొంతమంది చెక్ ఇస్తారు, పైన డేట్ రాసేస్తారు. పైన డేట్ రాసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు 3 నెలలలోపు చెక్ డిపాజిట్ అయినా చేసుకోవాలి, లేదా ఓ 10 రోజుల ముందే ఆ చెక్ ఇచ్చి ఇంకో చెక్ అయినా అవతల పార్టీ నుంచి తీసుకోవాలి. తీసుకోకుండా ఒకవేళ మర్చిపోయి ఎక్స్పైరీ డేట్ అయిపోతే అప్పుడు మీరు చెక్ బౌన్స్ కేసు ఇస్తానికి ఉండదు. ఓకే, అయినా కూడా మీరు టెన్షన్ పడక్కర్లేదు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనీ రికవరీ సూట్కి వెళ్ళొచ్చు. దానికి 3 ఏళ్ళు టైం ఉంటుంది. ఓకే, కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే చెక్ మీకు ఎప్పుడైతే పైన డేట్ రాస్తారో వితిన్ 3 మంత్స్ మీరు ఆ చెక్ డిపాజిట్ అయినా చేసుకోండి, లేదా గడువు దాటక ముందే ఎవరైతే మీకు చెక్ ఇచ్చారో మళ్ళీ ఫ్రెష్ చెక్ తీసుకోండి. ఓకే, మనం ఇప్పుడు డిస్కస్ చేసే కేసులో గడువు దాటిపోయింది, చెక్ అలాగే ఉండిపోయింది, బ్యాంకర్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఎట్లా ఏం చేయాలి అంటే అప్పుడు మనం మనీ రికవరీ సూట్ కింద సివిల్ కోర్టులో సివిల్ కేసు కూడా వేసి ఆ కేసుని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. పలానా చెక్ ఇచ్చాడు, డేట్ వేసాడు, నేను చూసుకోలేదు అనేసి. ఓకే, ఏది మనీ రికవరీ సూట్ కింద. అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళి చీటింగ్ కేసు కూడా వేయచ్చు. ఓకే, ఎలా అంటే ఇట్లా వెళ్ళి పలానా నాకు చెక్ ఇచ్చారు, ఈ డేట్ ఇచ్చాడు, ఓకే నేను రేపిచ్చేస్తా అని చెప్పేసి లాస్ట్లో డేట్ దాటిపోయే వరకు కావాలని ఆగాడు, ఆ తర్వాత చూస్తే ఆ చెక్ ఏమో వ్యాలిడిటీ పోయింది సార్ అని చెప్పి యూ కెన్ గో టు పోలీస్ స్టేషన్ అండ్ ఫైల్ ఏ క్రిమినల్ కేసు అని. తరచుగా పోలీసు వాళ్ళు ఏమంటారంటే ఇది చెక్ బౌన్స్ కేసు మాది కాదు, ఇది సివిల్ కేసు అని చెప్పి తరచుగా పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు. అయితే ఇందులోనే మనకి ఇంకొక ప్రొవిజన్ ఉంది లాలో, సెక్షన్ 200 సిఆర్పిసి కింద పోలీసు వాళ్ళు కనుక కేసు తీసుకోకుండా ఈ కేసు సివిల్ కేసు అని చెప్పేసి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు పోలీసు వాళ్ళు ఈ కేసెస్. అప్పుడు కోర్టుకెళ్ళి కోర్టు త్రూ మీకు ఏం జరిగిందో చీటింగ్ సెక్షన్ 200 సిఆర్పిసి కింద క్లియర్గా పిటిషన్లో పాయింట్ టు పాయింట్ మంచి లాయర్ని పట్టుకొని డ్రాఫ్ట్ చేసుకొని వెళ్ళి జడ్జి గారు కనుక కన్విన్స్ అయితే జడ్జి గారు డైరెక్ట్గా మనల్ని పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ కంప్లైంట్. ఎప్పుడైతే పోలీసు వాళ్ళు మీ కంప్లైంట్ తీసుకోరో, మీకు మీ కేసులో దమ్ ఉంది అని అనిపిస్తుందో అప్పుడు మీరు కోర్టుకు వెళ్ళి అండర్ సెక్షన్ సిఆర్పిసి 200 కింద మీరు ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఏంటి అంటే స్ట్రైట్ జడ్జ్ ముందు మీరు నుంచుంటారు, మీ లాయర్ నుంచుంటారు, నుంచొని పలానా ఇట్లా అయిందండి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, తీసుకోవట్లేదు, సివిల్ కేసు అంటున్నారు, కానీ ఇది సివిల్ కేసుతో పాటు క్రిమినల్ కేసు కూడా ఉంది సెక్షన్ 420 కింద, దయచేసి అర్థం చేసుకోండి మీ బాధ, డైరెక్షన్ ఇవ్వండి అంటే జడ్జి గారు 99% అందులో కనుక మ్యాటర్ ఉంటే ఇమీడియట్గా మనకి డైరెక్షన్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రైజ్ చేస్తారు. ఎఫ్ఐఆర్ రైజ్ అయింది అనుకోండి పోలీస్ స్టేషన్లో, ఆ అవతల వాడిని పిలిచి వాడిని కూర్చోబెట్టి మాట్లాడటం జరుగుతుంది. అట్లా కూడా చాలా మనకి అమౌంట్స్ సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయి. రైట్, సో ఇప్పుడు చూసే వీక్షకులకు నేను చెప్పేది ఏంటి అంటే మీకు కనుక చెక్ బౌన్స్ అయితే మీరు 1% కూడా టెన్షన్ పడకండి, మంచి లాయర్స్ని మాలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. 100% మీ డబ్బులు మీకు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాము. కొద్దిగా టైం పట్టినా గ్యారంటీగా మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. అయితే మీరు ఇప్పుడు లాస్ట్ ఇంకొక ఆప్షన్ అడిగారు, ఫ్రాడ్ కనుక చేస్తే నేను పర్సులో చెక్ పెట్టుకున్నాను, సైన్ చేసి ఎవరికో వేరే వాళ్ళకి ఇద్దామని నా పర్స్ పోయింది, ఆ చెక్ తీసుకొని ఎవడో వేస్తాడు. ఇలా తరచుగా జరుగుతుంటాయి కూడా ఉషా గారు. ఒక ఆఫీస్లో ఒక వ్యవస్థ నడిచేటప్పుడు ఒక అకౌంటెంట్ కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ కొంతమంది ఇట్లాంటి ఫ్రాడ్కి పాల్పడి అక్కడ ఉండే ప్రొపరైటర్ చెక్స్ సైన్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లాంటి చెక్స్ని వీళ్ళు కనుక ఎవరైనా కొట్టేసి డైరెక్ట్గా ఎవరి పేరో రాసేసుకొని అకౌంట్లో వేసుకుంటే మనం ఎలా ఫేస్ చేయాలి దాన్ని అన్నది మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే మీ చెక్ మీరే స్వయంగా సైన్ చేసి ఆ పర్సన్కి మీ చేత్తో మీరు ఇవ్వలేదో ఆ చెక్కి అంత వ్యాలిడిటీ ఉండదు. బట్ ఎలా ప్రూవ్ చేసుకోవాలంటారు? ఒకటి అండి, హ్యాండ్ రైటింగ్ ఒకటి. ఓకే, ఏదైతే మీరు సిగ్నేచర్ చేస్తారో కింద అదే హ్యాండ్ రైటింగ్లో పైన పేరు కూడా ఉందా లేదా, రైట్, అదొకటి చెక్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి, ఒక 50 లక్షలు ఎవరైనా ఒక వ్యక్తికి ఇవ్వాలి అంటే ఆ వ్యక్తి నుంచి కూడా ఈ వ్యక్తికి ఆ 50 లక్షలు ఏదో ఒక రూపాన ట్రాన్స్ఫర్ అయిన ప్రూఫ్స్ కావాలి, ఏదో ఒక రూపాన ట్రాన్సాక్షన్ అన్నది కంపల్సరీ ఉంటుంది. అయితే కొంతమంది ఏంటి అంటే క్యాష్ ఇచ్చాను నేను, అది ఇచ్చాను ఇది ఇచ్చాను అంటారు. మీరు క్యాష్ ఇచ్చినా కూడా ఏదో ఒక అగ్రిమెంట్ అయితే ఉంటుంది, ప్రామిసరీ నోట్ అయినా ఉంటుంది, లేదా ఒక అగ్రిమెంట్ అయినా ఉంటుంది, లేదా మీకు వాళ్ళకి సమ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఏదో ఒక నోట్ అయినా రాసుకుంటారు. ఓకే, సో ఎప్పుడైతే మీరు చెక్ కొట్టేసి అవతల వాడి మీద పేరేయాలో అది కూడా మనము ప్రాపర్గా డిఫెండ్ చేసుకోవచ్చు. చాలామంది బిజినెస్ మ్యాన్స్కి ఈ ఇష్యూస్ రేజ్ అవుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే
అప్పుడప్పుడు ఏం చేస్తారంటే బిజినెస్ మ్యాన్స్ అర్జెంట్గా అవసరం ఉండి 10 లక్షలే తీసుకొని 50 లక్షలు అంటే బ్లాంక్ చెక్స్ ఒక 5-6 ఇచ్చేస్తుంటారు. 5-6 చెక్స్ ఇచ్చేసినప్పుడు ఈయన తీసుకుంది పాపం 10 లక్షలే, వాళ్ళు అందులో కోట్ల రూపాయలు లక్షల రూపాయలు రాసుకొని చెక్లు వేస్తూ ఉంటారు. దాన్ని కూడా మంచి లాయర్ ఉంటే కనుక ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టి ఎవిడెన్సెస్ కరెక్ట్గా చూపించి వీళ్ళని కాపాడుకోవచ్చు. డెఫినెట్గా ఉష గారు చెక్ బౌన్స్ కేసులో నేను అనేది 2 వైపులా కత్తి పదునుగా ఉంటుంది. ఇటువైపు నిజంగా చెక్ ఉంటే 100% మీ డబ్బులు మీకు వస్తాయి. ఒకవేళ మీ చెక్ ఎవరైనా కొట్టేసేసుకుంటే 100% మిమ్మల్ని కాపాడగలుగుతాం. చెక్ బౌన్సెస్ అనేది ఎప్పుడైతే ఫినాన్షియల్ ఎక్కువ చేస్తుంటారు, బయట ఫైనాన్స్ నడిపిస్తుంటారు, వాళ్ళలో మనం చూస్తుంటాం కొంత డబ్బు ఇచ్చి వాళ్ళ దగ్గర చెక్కులు తీసుకోవడం, ఇన్ టైంకి అది కనుక కట్టలేకపోతే బెదిరింపులు, ఇలాంటివి చాలా వింటుంటారు సార్. ఉషా గారు మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, బెదిరింపులు అన్నారు. ఓకే, ఇది కూడా చాలా కరెక్ట్ మీరు చెప్పింది. ఎప్పుడైతే ఒక మనిషి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఇచ్చేసి బ్లాంక్ చెక్ తీసుకొని ఫోన్ చేసి నువ్వు కనుక నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నేను దీని మీద 10 లక్షలు రాస్తాను, 20 లక్షలు రాస్తాను, కేసు వేస్తాను, అన్యాయంగా నేను జైలుకి లావుతాను, అది ఇది చాలా అని మంది బలవుతారు సార్. చాలా మంది అవుతారు. మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇది వడ్డీ వ్యాపారస్తుల్లో 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ వేస్తే వాళ్ళ పనే చేసేది ఇదే. ఓకే, అలాంటి వాళ్ళని విక్టిమ్స్ని అలాంటి ఎవరైతే బాధపడుతున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా సొల్యూషన్స్ చాలా ఉన్నాయండి. అయితే వీళ్ళకి చట్టం పట్ల అవగాహన లేక చాలామంది మానసిక వేదనకి వెళ్ళి కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. నేను చెప్పేది ఏంటి అంటే అలా బెదిరించినప్పుడు మీరు దయచేసి మా దగ్గరికి రండి, ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. మిమ్మల్ని అలా నేను ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తుంటే సెక్షన్ 384 ఐపీసీ కింద బ్లాక్మెయిలింగ్ సెక్షన్ కూడా మనం వేయచ్చు. మీరు ఇచ్చే 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని మనం వదిలించుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యతే న్యాయవాదిది. మా దగ్గర కొన్ని వేల సెక్షన్లు, కొన్ని వందల బుక్కులు, ఎలా ఎన్కౌంటర్ చేయాలి, ఎన్నో కేస్ లాస్ ఉంటాయి. భారతదేశంలో ఇన్ని స్టేట్స్ ఉన్నాయండి. ఇన్ని స్టేట్స్లో డైలీ కొన్ని వేల లక్షల కేసులకి తీర్పులు వస్తుంటాయి. ఆ తీర్పులు కూడా మేము చెక్ చేసుకొని ఈ కేసులో ఎలా అయింది, సేమ్ ఇదే కేసు దీనికి రిలేటెడ్ ఉంది, ఇలా మనం వెళ్ళాలి అని కూడా మనం ఆలోచించుకొని కేసు రిఫరెన్స్ తీసుకొని కూడా మనం ముందుకెళ్తాం. ఎటువంటి పరిస్థితుల్లో భయపడక్కర్లేదని నేను చెప్తాను. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత చెక్ బౌన్స్కి సంబంధించి, లేదంటే ఎవరైతే ఫైనాన్స్ తీసుకొని ఇబ్బంది పడుతున్నారో, చెక్కులను తీసుకొని మిమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంటుంది. మీరు కనుక మా షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా, లేదా అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, శశికాంత్ గారిని మీట్ అవ్వాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే శశికాంత్ గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ.